ఫ్రెండ్స్ నేను దోశ చెప్పాను, మన దోశ రెడీ అయింది. ఫ్రెండ్స్ మామూలుగా ఏంటంటే మనం తిన్నది ప్లేట్ ఉంటుంది కదా, అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాం మామూలు హోటల్స్లో. ఇక్కడ అలా కాదు, ఈ పేపర్ మనమే తీసేసి అక్కడ డస్ట్బిన్ ఉంటుంది, ఈ డస్ట్బిన్లో వేసేసేయాలి. ఫ్రెండ్స్ నేను ఈ 2 టవల్ తీసుకున్నాను, ఇదొకటి తీసుకున్నాను. ఇవి మనకి కట్టుకోవడానికి కూడా బాగున్నాయి, పెద్ద టవల్లే. 60 రూపీస్ చెప్పారు ఒక్కొక్కటి. 110 ఇమ్మంటున్నారు, 5 రూపాయలు తగ్గించమంటున్నారు. నేను 100 రూపీస్ అడుగుతున్నా ఇవి 2 కూడా. దీనికి ఇట్లా బ్యాక్ సైడ్ గార్డ్స్ కడతారు అన్నమాట. ఇక్కడ గార్డులు కడతారు. పైన పైపులు వేసారు, చూసారు కదా, స్క్వేర్ టైపు పైపులు, బ్లాక్ కలర్వి. అట్లా పైపులు వేస్తారు. ఫ్రెండ్స్ వీడియో ఎడిటింగ్, థంబ్నెయిల్స్ మొత్తం నేనే చేసుకుంటాను. నాకు M1 ల్యాప్టాప్ ఉంది, మ్యాక్ M1 ఎయిర్ ల్యాప్టాప్ ఉంది. ఇంకా దాంట్లో కంప్లీట్గా చేసుకుంటాను. నాకు ఫోటోషాప్ పెయిడ్ వర్షన్ తీసుకున్నాను, 1 ఇయర్కి తీసుకున్నాను. ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మీకాంత్, మీరు చూస్తున్నారు క్రేజీ మోటో వీల్స్. మన వ్యాన్ లోడ్ అవుతుందండి. సోప్ బాక్సులు ఉంటాయి కదా, ఆ సోప్ బాక్సులు లోడ్ అవుతుంది చెన్నైకి. ఇంకా లోడ్ చేసుకొని బయలుదేరిపోదాం. నేను ఒకరోజు 1 డే బ్యాక్, అంటే నిన్న నేను చిన్న తిరుపతి వెళ్ళాను. ఆ క్లిప్స్ కూడా మీకు పెడతాను, చూడండి. నేను ద్వారకా తిరుమల అంటాం కదా, చిన్న తిరుపతి వచ్చాను. ఇది ఎంట్రన్స్. ఇక్కడ చూడండి కోలాటం వేస్తున్నారు. ఫ్రెండ్స్ నేను గత వీడియోలో మీకు కూలర్ బుక్ చేశాను. సమ్మర్ వస్తుంది, బాగా వెచ్చగా ఉంటుందని చెప్పేసి కూలర్ బుక్ చేశాను అని చెప్పాను కదా. ఇది మాకంతా కూడా క్యాబిన్లో మీరు చూస్తున్నారు కదా, ఇవి ఐరన్ క్యాబిన్స్. వేడిగా ఉంటుంది, బయట ఎండగా ఉన్న టైంలో వేడిగా ఉంటుంది. ఇక అందుకని చెప్పేసి నేను కూలర్ బుక్ చేశాను. అయితే ఇది స్ప్రే చేస్తుందండి, వాటర్ని స్ప్రే చేస్తే ఒక 4 feet వరకు కూలింగ్ బాగుంది. చల్లటి వాటర్ పోసుకోవాలి దీంట్లో. ఇదే కూలరు. ఈ కంటైనర్ ఉంది కదా పైన, ఈ కంటైనర్లో వాటర్ పోసుకోవాలి, చల్లటి నీళ్లు పోసుకొని. ఇది పవర్ బ్యాంక్ మీద కూడా రన్ అవుతుంది. మనకి కరెంటే ఉండాల్సిన పని లేదు, పవర్ బ్యాంక్ ఉన్నా సరిపోతుంది. లేదు ఇట్లాంటి బాక్సులు ఉంటాయి, బాక్స్ నుంచి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువ పవర్ అయితే కన్జ్యూమ్ చేయదు. ఇది 1300 పడిందండి నాకు. 500 నుంచి కూడా ఉన్నాయి. ఇది ప్రీమియం క్వాలిటీ అని చెప్పేసి నాకు మనకి మెన్షన్ చేయడం జరిగింది. అమెజాన్లో బుక్ చేశాను నేను. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఇలా ఫాగ్ వస్తుంది. వాటర్ని స్ప్రే టైప్లో, ఒక పొగ మంచు ఎట్లా ఉంటుందో అట్లా స్ప్రే చేస్తుంది అనమాట. ఇది 5 హోల్స్ ఉంటాయి, 5 నాజల్స్ ఉంటాయి మనకి. 1 by 1 ఫస్ట్ ఒక నాజల్, ఫస్ట్ ప్రెస్ చేసినప్పుడు ఒక నాజల్ స్ప్రే అవుతుంది చూడండి. తర్వాత 3 స్ప్రే అవుతున్నాయి. ఇంకొకసారి ప్రెస్ చేస్తే 5 కూడా స్ప్రే అవుతున్నాయి. అట్లాగే ఫ్యాన్ స్పీడ్ కూడా 3 మోడ్స్ ఉంది. ఫస్ట్ మోడ్లో స్లోగా తిరుగుతుంది, సెకండ్ మోడ్లో ఇంకొంచెం స్పీడ్ తిరుగుతుంది, మూడో మోడ్లో ఇంకా స్పీడ్ తిరుగుతుంది. సరిపోతుంది. ఇది ఒక 4 feet వరకు మనకి కూలింగ్ వస్తుంది.
చాలా బాగుంది. ఇట్లా వ్యానుల్లో పెట్టుకుంటాకి లేదు లారీల్లో పెట్టుకుంటాకి చిన్న క్యాబిన్లే కాబట్టి సరిపోతుంది. 4 ఫీట్ వరకు దీని కూలింగ్ అయితే వస్తుంది. అయితే దీనికి గ్యారంటీ వారంటీలు ఏమి ఉండవండి. ఇది చైనా ప్రోడక్ట్స్, ఎన్నాళ్ళు పనిచేస్తాయి అనేది కూడా చెప్పలేము. ఇది 500 నుంచి కూడా స్టార్టింగ్ ఉన్నాయి. నేను 1300 తెప్పించాను కానీ అంత బెటర్గా నాకు ప్రీమియం క్వాలిటీ అని చెప్పేసి అనిపించలేదు. ఒకసారి చూడండి, కంటైనరు వాటర్ లీక్ అవుతుంది. దీన్ని తిరగేసి పట్టుకుంటే వాటర్ లీక్ అవుతుంది. ఇది ప్లాస్టిక్ కూడా బాగా పల్చగా ఉంది. థిక్గా లేదు, థిన్గా ఉంది, పల్చగా ఉంది. ఇక్కడ ఇది కూడా పల్చగానే ఉందండి, బెండ్ అవుతుంది. ఇలా పట్టుకొని ఇలా బెండ్ చేస్తుంటే బెండ్ అయిపోతుంది. చూద్దాం ఎన్నాళ్ళు పని చేస్తుందో. కూలింగ్ రావాలంటే ఇంతకు మించి నాకు వేరే మార్గం అనేది కనిపించలేదు. నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తే ఇదే కనిపించింది. ఇది బెటర్ అని చెప్పేసి తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఈ కూలర్ నేను అమెజాన్లో బుక్ చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి. మీకు 500ది కూడా ఇస్తాను, ఇట్లా ఇది 1300 కూడా ఇస్తాను. మీకు ఏది బాగుంది అనేది చూసి మీకు నచ్చితే కొనుక్కోండి. ఫ్రెండ్స్, నేను యూట్యూబ్ ట్రావెలింగ్ వీడియోస్ చేసేటప్పుడు మనకి టెంట్లోకి అవుట్డోర్ వెళ్ళినప్పుడు టెంట్ వేసుకుంటాం కదా నైట్ టైము, టెంట్లోకి ఫ్యాన్ కావాలని చెప్పేసి బజాజ్ది ఇది బుక్ చేశాను. ఇది కూడా 1400 ఉందండి, ₹1 తక్కువ, 1399 ఉంది. ఇది చూడండి బిల్డ్ క్వాలిటీ ఎట్లా ఉందో. ఇది చాలా స్టిఫ్గా ఉంది. ప్లాస్టిక్ బిల్డ్ చాలా సాలిడ్గా గట్టిగా ఉంది. బిల్డ్ చూస్తున్నారు కదా, ఇది ఎలా ఉందో. ఇది బ్రాండెడ్ ఐటమే. ఇంకా దీనికి విండ్ స్పీడ్ కూడా, గాలి స్పీడ్ కూడా ఎక్కువ వస్తుంది. ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను. ఇది మనకి ఛార్జింగ్ కూడా ఉంది. దీంట్లో బ్యాటరీస్ ఇచ్చాడు. దగ్గర ఒక 2 అవర్స్ దాకా వస్తుంది ఛార్జ్ పెడితే ఛార్జింగు. ఇది లైట్, ఇది ఫ్యాను. ఫస్ట్ మోడు, సెకండ్ మోడు, థర్డ్ మోడు. ఇది స్పీడ్ చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఇది కూలింగ్ రాదు, నార్మల్ ఫ్యాను. క్వాలిటీ బాగుంది, ఎయిర్ ఫ్లో కూడా బాగుంది. ఈ ఫ్యాన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. 1400 ఉంది, అమెజాన్ నుంచే నేను తెప్పించాను. ఇదైతే బాగానే వర్క్ అవుతుంది, బజాజ్ది బ్రాండెడ్ ఐటెం కదా. ఇది కూడా ఇస్తాను, లింక్ చూడండి. ఫ్రెండ్స్, నా దగ్గర ఓవర్ టర్నేజ్ వచ్చిందని చెప్పేసి ఎక్స్ట్రా ₹150 కట్టించుకున్నాడు. మనకి ఫాస్ట్ ట్యాగ్లో కట్ అవుద్ది కదా ఎల్సీవీకి, అది కాకుండా ఇక్కడ టోల్ గేట్ దగ్గర ఎక్స్ట్రా కట్టించుకున్నాడు ₹120. ఇక్కడ ఆర్టీఓ కాటా ఉంది. ఆర్టీఓ కాటా పెడితే మనకి ఆ 12,600 కేజీల దాకా పాస్ అవుద్దని చెప్పేసి ఆ స్లిప్ మీద ఉంది. అంటే ఇంకా 50 కేజీలు తక్కువే ఉంది. అది అడుగుదామని చెప్పేసి ఇంకా ఆపుకొని వెళుతున్నాను. ఇది టోల్ గేటు. నేను కావలి దగ్గరలోకి వచ్చేసాను. ఇక్కడ వెహికల్ ఆపుదాం ఖాళీగా ఉంది అని చెప్పేసి అంటే పెట్రోలింగ్ వాళ్ళు ఆపనివ్వలేదు. రైట్ సైడ్న పెట్రోలింగ్ వ్యాన్ ఉంది కదా పోలీస్ వాళ్ళది. ఇంకా అందుకని కొంచెం దూరంగా ఆపుకొని వెళుతున్నాను. లైటింగ్ తక్కువగా ఉంది, ఏమనుకోవద్దండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనిషి ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి కాటా పెట్టమంటున్నాడు బండి. ఇప్పుడు కాటా పెడితే క్యాన్సిల్ చేస్తాడంట. ఫ్రెండ్స్, ఇట్లా పెట్టాను బండి, అటు రావాలని చెప్తున్నాడు. అన్నా ఏ టర్నింగ్ అన్నా, ఏదన్నా బండి తగిలిందంటే తలకాయ నొప్పి అయిపోద్ది. చూడు కొద్దిగా, మరి వచ్చి చూడన్నా కొద్దిగా వచ్చి. నాకు యాక్చువల్ వెయిట్ తెలియదు, అది 12,600 దాకా పాసింగ్ ఉంది టికెట్ మీద చూస్తే. నేను ఇంతకుముందు వచ్చి చూస్తే లోపల ఎవ్వరు లేరు. కాదన్నా, ఎవరు లేకపోతే ఏం చేయాలి చెప్పు? లోపల ఎవరో తిరుగుతూ ఉండాలా రేట్ల పూట దీనిలాగా. ఫ్రెండ్స్, నేను లోడింగ్కి వచ్చాను.
చెన్నైలో ఇంతకుముందు లోడ్ వేసుకొచ్చాం కదా, అది అన్లోడ్ చేసేసుకొని లోడింగ్కి వచ్చాను. ప్రజెంట్ రెడ్ హిల్స్ దగ్గర ఉన్నాను. అయితే టిఫిన్ చేద్దామని చెప్పేసి వెళుతున్నాను. నేను లోడ్ వేసుకొచ్చేప్పుడు నైట్ టైం జర్నీ కదా, మనకి వాటరు దొరకలేదు, రైసు కూరగాయలు ఇవన్నీ లేవు. అందుకని చెప్పేసి ఇంకా నేను వంట చేసుకోలేదు. ఒకసారి వంట చేసుకుంటే 3 సార్లకు వస్తుంది. అవన్నీ లేవు. ఇంకా టిఫిన్ చేసేసి వెళదామని వచ్చాను. ఇక్కడ చూడండి, చిన్న షాప్ ఇది, షెడ్లో పెట్టేసుకున్నారు అన్నీ. ఫ్రెండ్స్, మన లోడ్ ఏంటంటే గాజు బాటిల్స్ ఉంటాయి కదా, ఆ గాజు బాటిల్స్ లోడ్ అవుతాయి. వాటిని రకరకాలుగా యూజ్ చేస్తారు. పచ్చడ పెడటానికి, లేదు హనీలో ఫిల్ చేయటానికి వాడతారు. ఫ్రెండ్స్, ఇక్కడ హోటల్ ఏమి ఉండదంటండి. చిన్న తోపుడు బండి ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఆ రోడ్లో కనపడుతుంది. ఆ తోపుడు బండి దగ్గర ఇడ్లీ ఉంటుంది భయ్య, మీకు హోటల్ అయితే ఏమి ఉండదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు ఆ భయ్య రెడీ చేసేది ఏంటంటే మీల్స్ బిర్యానీ అవి రెడీ చేస్తున్నాడు. షాపులు ఇవన్నీ పచారీ షాపు. రిటర్న్లో వచ్చేటప్పుడు అక్కడ రైస్ తీసేసుకుందాం. తమిళనాడు అక్కడ ఉంది టిఫిను. అమ్మా, ఏముంది టిఫిన్ ఏమన్నా వెరైటీస్? టిఫిన్ యూట్యూబర్ ఇడ్లీ కూడా సరే. దోశ 1. ఫ్రెండ్స్, నేను దోశ చెప్పాను. మన దోశ రెడీ అయింది. ఫ్రెండ్స్, ఇక్కడ సాంబారు సూపర్ ఉంటుంది. ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఉంటాయో అన్నీ కూడా వేస్తారు. చాలా కమ్మగా ఉంటుంది. మీకు చూపిస్తాను తప్పకుండా. దోశ టేస్ట్ చేద్దాం ఎట్లా ఉందో. లిటిల్ బిట్. బాగుంది. సాంబార్ టేస్ట్ బాగుంది. ఫ్రెండ్స్, మామూలుగా ఏంటంటే మనం తిన్నది ప్లేట్ ఉంటుంది కదా, అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాం మామూలు హోటల్స్లో. ఇక్కడ అలా కాదు. ఈ పేపర్ మనమే తీసేసి అక్కడ డస్ట్బిన్ ఉంటుంది, ఈ డస్ట్బిన్లో వేసేసేయాలి. ఏ హోటల్ అయినా అంతే, పెద్ద హోటల్ కూడా అంతే. ఫ్రెండ్స్, ఇక్కడ కిరాణా షాప్ ఉంది. వెజిటబుల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ టొమాటోస్ ఉన్నాయి, బంగాళదుంపలు ఉన్నాయి, బీరకాయలు ఉన్నాయి. ఇంకా ఇవంతా తక్కువ ఉన్నాయి, అంత ఫ్రెష్గా లేవు. ఉల్లిపాయలు ఉన్నాయి మన దగ్గర. టొమాటోలు తీసుకుందాం. టొమాటోలోను బంగాళదుంపలు అవి ఒక 1/2 కేజీ, ఒక 1/2 కేజీ తీసుకుందాం. ఇంకా రైస్ కూడా తీసుకుందాం. ఫ్రెండ్స్, రైస్ ఇవే ఉన్నాయంట, సన్న బియ్యం ఉన్నాయి. ఇప్పుడు అవే తింటున్నారు అందరూ. నాకు అవి తినటం ఇష్టం ఉండదు. 1 కేజీ ఇవ్వమని చెప్పాను. ఇంకేం చేస్తాం, దొరకదు ఎక్కడ పడితే అక్కడ. ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం కదా, ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా. ఇక్కడికి మనం లోడింగ్కి వచ్చింది. రకరకాల ప్రోడక్ట్స్ తయారవుతాయి ఇక్కడ. ఇక్కడ డ్రోన్ ఫ్లై చేయకూడదండి, ఎందుకంటే సిటీల దగ్గర ఎయిర్పోర్ట్స్ ఉంటాయి కదా. ఎయిర్పోర్ట్స్ ఉన్నప్పుడు మన డ్రోన్ కూడా ఎయిర్పోర్ట్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది. ఫ్రెండ్స్, ఇంకా మన వ్యాన్ లోడ్ అయింది. నేను సూళ్ళూరుపేట దాటాను. టమాటాలను బంగాళదుంప కూర వండుకుంటున్నాను. ఈ టమాటాలు కట్ చేశాను, బంగాళదుంప కూడా కట్ చేశాను. ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి. ఫ్రెండ్స్, నేను కావలి దాటాను, ఒంగోలు దగ్గరలో ఉన్నాను. గౌరవరం ఇది. అయితే ఇక్కడ టీ ఉందండి, టీ తాగుదాం. టీ తాగి తుళ్ళు తీసుకోవాలి, రెండు తుళ్ళు తీసుకోవాలి రెగ్యులర్గా వాడటానికి. పల్సటై తీసుకుందాం, తొందరగా ఆరిపోతాయి కదా, బండిలో ఉతుక్కున్నా చేసినా కానీ. జస్ట్ అట్లా సీట్ మీద వేస్తే ఆరిపోయేట్లు ఉండాలి. 2 తుళ్ళు అయితే తీసుకుందాం, ఎంత ఉంటాయో చూద్దాం.
కాస్ట్. టీ తాగేద్దాం. ముందు పక్కన షాప్ ఉందండి, మీకు కనబడుతుంది కదా దూరంగా, ఆ షాప్ దగ్గర ఉంటాయంట, దొరకని వస్తువు ఉండదంట. అక్కడ ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. వెంకటలక్ష్మి ప్రొవిజన్స్, ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ వీళ్ళ దగ్గర ఇక్కడ చూడండి కూరగాయలు, యాడ్ బ్లూ కూడా ఉంది. అన్న చూడండి, ఈయనే ఓనరు. మీకు ఏ టు జెడ్ దొరుకుతున్నాయి ఇక్కడ. లైటర్లు కూడా ఉన్నాయి చూడండి, లైటర్లు, జెండు బాంబ్, బీడీల దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి లోపల స్టీల్ ఐటమ్ ఉంది. శనగలు, బఠానీలు సరదాగా తింటాకి. బఠానీలు తీసుకుందాం అన్న. ఎంత బఠానీలు కవర్ సార్? బఠానీ 20 రూపాయలు తీసుకోండి సార్. ఫ్రెండ్స్, నేను ఈ 2 టవల్ తీసుకున్నాను. ఇదొకటి తీసుకున్నాను. ఇవి మనకి కట్టుకోవడానికి కూడా బాగున్నాయి, పెద్ద టవల్లే. 60 రూపీస్ చెప్పారు. ఒక్కొక్కటి 110 ఇమ్మంటున్నారు, 5 రూపాయలు తగ్గించమంటున్నారు. నేను 100 రూపీస్ అడుగుతున్నా. ఇవి 2 కూడా చూద్దాం ఎంత తీసుకుంటారో. ఇక్కడ మనకి పచారీ ఐటెం దగ్గర నుంచి చెప్పులు అన్ని రకాలు ఉన్నాయి, పచ్చళ్ళు ఉన్నాయి. ఇక్కడ చూడండి అండర్ వేర్స్, ఇవి కోటు, చలికోట్లు, ఉల్లిపాయలు, పచారీ ఐటెం అంతా ఉంది. కుక్కర్లు కూడా ఉన్నాయి చూడండి, గంగా కుక్కర్లు కూడా ఉన్నాయి. సోప్స్, ఏ టు జెడ్ ఉన్నాయి. ఫ్రెండ్స్, నేను విజయవాడ వచ్చేసాను, ఆటో నగరు మన బండి దగ్గరికి వచ్చేసాను. అయితే నేను చెన్నై నుంచి లోడ్ వేసుకొచ్చేటప్పుడు దగ్గర ఒక 200 కిలోమీటర్లు అట్లా వచ్చేసాను. వచ్చిన తర్వాత నిదర్కి ఏం చేశాడంటే, ఆటో మన అశోక్ లేలాండ్ దోస్త్ ఉంటుంది కదా, అశోక్ లేలాండ్ దోస్త్ అతను నిద్రపోయి వచ్చేసి మన బండిని గుద్దేస్తాడు. స్పీడ్ బ్రేకర్ దూకించుకొని వచ్చి మంచి స్పీడ్లో వచ్చి గుద్దేస్తాడు. గుద్దటం ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా డ్యామేజ్ అయింది చూడండి. ఇక్కడ నుంచి ఇదంతా లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ తగిలింది బండి, ఇక్కడ బెండ్ అయింది చూడండి. ఇది బెండ్ అయింది. ఇది సరి చేయిస్తున్నాం నీట్గా. మళ్ళీ కొత్త ముక్కలు వేసి వెల్డింగ్ చేస్తున్నారు. ఇది కూడా బెండ్ అయింది, లోపలికి వెళ్ళింది. అతను చాలా స్పీడ్లో వచ్చి గుద్దాడండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే వెనకాల నుంచి వచ్చి మిమ్మల్ని గుద్దితే కేసు లేదు, అసలు అది కేసు పెడతానికి లేదు, అవకాశం లేదు. అట్లా ఎవరన్నా మీ పైన కేసు పెడితే మీరు ఎదురు కేసు పెట్టచ్చు. ఏంటంటే వెనకాల ఉన్న వ్యక్తి మీ బండికి 50 ఫీట్లు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. వెనకాల నుంచి వచ్చి గుద్దకూడదు. మీరు వెళ్ళి ఎవరినన్నా గుద్దితే అది కేసు. మీరు అజాగ్రత్తగా ఎవరినన్నా గుద్దితే అది కేసు. అంతే తప్పితే వెనకాల నుంచి వచ్చి మిమ్మల్ని ఎవరన్నా గుద్దినట్టయితే అసలు దానికి కేసు పెడతానికే లేదు. చాలామంది ఏంటంటే మీ బండికి ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటానికి మీ పైన కేసు బనాయిస్తారు. అలా లేకుండా ఏంటంటే వీడియో కెమెరాలు పెట్టుకోండి. డాష్ కెమెరాలు ఉంటాయి, ఆ డాష్ కెమెరాలు పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఎక్కడ 100 కిలోమీటర్స్ మనం వెళ్తూ ఉంటాం కదా, వెళ్ళినప్పుడు ఆ ఏరియా వాళ్ళు అంతా పోగైపోయి పోలీస్ స్టేషన్లో కూర్చొని వాళ్ళకి నచ్చినట్టు రాపించుకుంటారు. అందుకని చెప్పేసి మీరు డాష్ కెమెరాలు పెట్టుకోండి. మన బండికి ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉన్న షెడ్ డానియల్ షెడ్ అంటారు. ఈయన ఏం చేస్తారంటే మనకి కొత్త బళ్ళు కంపెనీ నుంచి బాడీ క్యాబిన్తో సహా వస్తాయి. లారీలకి అయితే క్యాబిన్ బాడీ కట్టేస్తారు, వీటికి అలా కాదు, వ్యాన్లకి బాడీ క్యాబిన్ కూడా కంపెనీ నుంచే వస్తుంది. అయితే ఏంటంటే దీనికి ఇట్లా బ్యాక్ సైడ్ గార్డ్స్ కడతారు అన్నమాట. ఇక్కడ గార్డులు కడతారు. పైన పైపులు వేసారు చూసారు కదా, స్క్వేర్ టైపు పైపులు, బ్లాక్ కలర్వి. అట్లా పైపులు వేస్తారు. ఏదన్నా లగేజ్ వేసినప్పుడు ఆ లగేజ్ గట్టిగా ఉండటానికి, తడిగా గట్టిగా ఉండటానికి అట్లా కడతారు. ఇదిగోండి ఇక్కడ కూడా ముక్క వేసారు చూసారా. ఇట్లా ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనేది చేస్తారు ఇక్కడ బాడీలకి. లేదు ఏమన్నా బళ్ళు పడిపోయినా కానీ ఇక్కడ కట్టేస్తారు. వీళ్ళ నంబర్ నేను స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. బాగానే చేస్తారు ఇక్కడ పనులు. ఇంకా లోపల కూడా ఉంది. ఇది అశోక్ లేలాండ్ ఈకమెట్, ఇది 12 టన్నుల బండి.
కొత్త వెహికల్ అది. ఇదిగోండి, ఇది కూడా కొత్త వెహికల్, అశోక్ లేలాండ్ది ఇది కూడా. దీనికి వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళకి ఏం కావాలో అది చేసి పెడతారు అనమాట. ఇక్కడ కూడా చూడండి, పైన మొక్కలు కడుతున్నారు. ఆ తడికి ఏదైతే ఉందో దానికి స్ట్రెంగ్త్ పెంచుతున్నారు, దానికి బలం పెంచుతున్నారు. ఇక్కడ కూడా చూడండి, బద్దేశారు. వెనకాల గార్డు కడుతున్నారు. వీళ్ళది విజిటింగ్ కార్డు తీసుకుంటాను. విజిటింగ్ కార్డు మీకు స్క్రీన్ పైన ఇస్తాను. వీళ్ళ నంబర్ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను. సన్లైట్ సెంటర్ ఇది. విజయవాడ కాటా దగ్గర నుంచి లోపలికి రావాలి. సన్లైట్ సెంటర్ అంటారు. మీరు కాల్ చేయండి. ఇదిగోండి, ఇది పాత బండి. పాత బండికి బాడీ కడుతున్నారు చూడండి. కింద ప్లాట్ఫామ్ కట్టారు. కింద ప్లాట్ఫామ్ ప్లెయిన్ రేకేసేసి కట్టారు. వెనకాల గార్డు కట్టారు. బాడీ పెంచారు, కొంచెం లెంత్ పెంచారు, బార్ పెంచారు.